విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. హైదరాబాద్ని గ్రీన్ హైదరాబాద్ దిశగా నడిపించేటువంటి ప్రణాళికల్ని టీజీఎస్ఆర్టీసీ భుజాన వేసుకుంది. ఎందుకంటే ఈ మధ్యనే మనం చూసాం, మూసి వరదలు పోటెత్తినటువంటి నేపథ్యంలో ఇమ్లీబన్ బస్ స్టాండ్ మునిగిపోయినటువంటి పరిస్థితులు చూసిన తర్వాత హైదరాబాద్ నగరంలో ప్రతి చోట బస్ స్టాండ్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 12 చోట్ల బస్ స్టాండ్లని ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. దీనికి ప్రధానంగా 2 కారణాలను మనం చూడాల్సి ఉంటుంది. గ్రీన్ పవర్ గురించి పదే పదే రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఇందులో భాగంగానే 2800 డీజిల్ బస్సుల్ని హైదరాబాద్ సిటీలో నిర్మూలించారు ఆర్టీసీ అధికారులు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంకల్పం రీత్యా దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నారు. 2800 బస్సులను తీసేశారు. ఇప్పుడు 200 బస్సులు దాదాపుగా 850 ట్రిప్పులు రన్ అవుతున్నాయి హైదరాబాద్ సిటీలో, ఓన్లీ హైదరాబాద్ సిటీలో అనమాట. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 2025-26 అంటే 2025-26 సంవత్సరానికి సంబంధించి 500 బస్సులు ఇక్కడ అలాట్ చేసింది తెలంగాణకి సంబంధించి. అయితే అందులో కూడా 250 బస్సులు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ అయింది. అవే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి. వీటన్నిటిని ఎక్కడికక్కడ ఛార్జింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్నీ కూడా సెంట్రల్ బస్ స్టాండ్ కింద ఒక దగ్గరికి పెట్టడం వలన ఇబ్బందులు వస్తున్నాయి. ఓన్లీ డిపోలు మాత్రమే మెయింటైన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా బస్ స్టాండ్లు నిర్మించాలనేటువంటి నిర్ణయానికి ఆర్టీసీ వచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ స్వరూపాన్ని ఒకసారి మనం చూస్తే కనుక ఇది ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం. సో ఇందులో ఒక పాయింట్ అంటే ఇక్కడ ఈ కోర్ ఏరియాలో ఇమ్లీబన్ బస్ స్టాండ్ ఉంది. ఇక అటు ఇటు చూస్తే కనుక ఇటు హయత్ నగర్ బస్ స్టాండ్ కావచ్చు, ఇటు ఉప్పల్ కావచ్చు, అలా ఇటు జేఎన్టీయూ దగ్గర అంటే కేపీహెచ్బి కానీ ఇట్లా రకరకాల ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇక మీదట రాబోయేటువంటి రోజులు, ఎందుకంటే హైదరాబాద్ బస్ స్టాండ్ అనగానే మనకు ఓన్లీ గౌలిగూడ బస్ స్టాండ్ గుర్తొచ్చేది ఇదివరకు. ఇప్పుడు అది పూర్తిగా స్వరూపం మారిపోయి ఇమ్లీబన్ బస్ స్టాండ్గా అభివృద్ధి చెందింది. ఎంజీబీఎస్ అని చెప్పని దాన్నే పిలుస్తున్నాం, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అనేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు నగరంలో 12 పాయింట్లని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. ఈ 12 పాయింట్లో కూడా బస్ స్టాండ్లు నిర్మిస్తారు. అక్కడ బస్సుల ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ ఎనర్జీస్ని ఎక్కువగా ఉపయోగించాలంటే దీన్ని డీసెంట్రలైజ్ చేయక తప్పదు అనేటువంటి అభిప్రాయానికి ఆర్టీసీ వచ్చింది. ఈ క్రమంలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 12 చోట్ల నిర్మిస్తున్నారు. ఎక్కడెక్కడ నిర్మించవచ్చు ఆ ప్రతిపాదనలు ఏంటి ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది బాలానగర్, హైటెక్ సిటీ, జీడిమెట్ల, లింగంపల్లి, కోకట్పల్లి, కాళీమందిర్, వేవ్రాక్, అలానే కేపీహెచ్బి, ఇది ఐఎస్ సదను, అలానే గట్కేసరు, గండిమైసమ్మ, ఉప్పల్, ఈ ప్రాంతాలన్నిటిని కూడా ఆర్టీసీ స్పెషల్గా గుర్తించింది. ఈ గుర్తించినటువంటి ప్లేస్లు అక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ అవైలబిలిటీ కూడా ఉంది. వాటిని సిటీ బస్ స్టాండ్ల కింద తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని నిర్ణయించారు. దీనికి అయ్యేటువంటి ఖర్చు ప్రతిపాదనలతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇవి కనుక అప్రూవల్ అయితే ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఎలాంటి ఆటంకం ఉండదు. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, ఎందుకంటే ఒక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉంది, హైదరాబాద్ నగర స్వరూపం ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ ఈ ప్లేస్లో ముఖ్యంగా తెలంగాణకి ఒక సెంట్రల్ పాయింట్గా హైదరాబాద్ నగరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ జేబీఎస్ నుంచి బస్సుల నిర్వహణ అనేది, సెంట్రల్ బస్ స్టేషన్ ఇక్కడ ఉంటుంది, జేబీఎస్ అనేది సికింద్రాబాద్ వైపు ఉంటుంది. ఈ రెండింటి నుంచి బస్ స్టేషన్ నిర్వహణ జరుగుతుంది. కానీ ఇక్కడ నుంచి 4 వైపులా, సిటీకి 4 వైపులా కీలకమైనటువంటి బస్ స్టాండ్ల నిర్వహణ, అంటే అటు నుంచి వెళ్ళేటువంటి సర్వీసులు, అంటే ఇటు వెళ్ళే ఉత్తర తెలంగాణకి వెళ్ళేటువంటి బస్సులు మ్యాక్సిమం ఇప్పుడు కూడా జేబీఎస్ నుంచి వెళ్తాయి. సో అదే తరహాలో ఎంజీబీఎస్ మీద ప్రెషర్ తగ్గే విధంగా 12 బస్ స్టాండ్లని నిర్మించి అక్కడ ఆ రూట్లో వెళ్ళేటువంటి బస్సుల్ని అక్కడి నుంచే ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనివల్ల సిటీ కోర్ ఏరియాలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది, బస్సుల నిర్వహణకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తగ్గుతాయి. డీసెంట్రలైజ్ చేయడం వలన ఉద్యోగుల చేత పని విభజన కూడా స్పష్టంగా చేయొచ్చు అని చెప్పని ఆర్టీసీ భావిస్తుంది. సో ఈ ప్రభుత్వం కనుక ఈ ప్రతిపాదనని ఆమోదిస్తే హైదరాబాద్ సిటీలో 12 చోట్ల కొత్త బస్ స్టాండ్లు రాబోతున్నాయి.